సిరిసిల్లలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా హద్దులు మీరిందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరించి ట్రంప్ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. అనేక దేశాలపై ఆంక్షలు విధించి ప్రపంచ దేశాల్లో ట్రంప్ గందరగోళం సృష్టించాడని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనముని పాత్ర ఎందుకు పోషిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు వెంకటరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యుద్ధం తీవ్రతకు రోజుకు చేరుకుంటుంది. అమెరికా ప్రపంచం మీద పెత్తనానికి, ఆధిపత్యానికి పూర్తిగా హద్దుల మీది వివరిస్తున్నది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కాకుండా ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరిస్తూ వ్యక్తిగత ఓట్లతో ట్రంప్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇరాన్ ద్వారా, ఇజ్రాయెల్ ద్వారా మొత్తం ఈ ఇతర దేశాలన్నింటిలో కూడా ఇవాళ మనం చూస్తే ప్రధానంగా సౌదీ అరేబియా లేదా ఇంకా ఇతర అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ వాటిని టార్గెట్ చేసే పరిస్థితి అవుతాం. అంటే ఒక రకంగా పెత్తనం చేసేదానికి ఉపయోగించుకుంటారు. చిన్న చిన్న దేశాలపైన పెత్తనం చేసి ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అనేక దేశాలపైన ఆంక్షలు పెడుతూ వాణిజ్య ఒప్పందాలను రకరకాల మారుస్తూ